మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు సంవత్సరం మొదలైన 4 రోజులకి ఈ రవి మార్పు. Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. అనేది కనపడుతోంది మనకి. అంటే ఏప్రిల్ 13వ తారీఖున రవి గ్రహము ఇక్కడ మేషరాశిలోకి సంచారం, అంటే ఆయన ఉచ్చ స్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చక్షేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు, కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి అష్టమ స్థానంలో ఈ యొక్క రవి ఉచ్చ పొందడం అనేది జరుగుతుంది. అందులో ఇతను ఏమయ్యారు, రవి వ్యయాధిపతి అయ్యాడు. వ్యయాధిపతి అయిన రవి ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో ఉన్నాడో, అందులో అష్టమ స్థానంలో ఉన్నాడో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి కన్యారాశి వాళ్ళు. అలాగే దీంతోపాటు వీళ్ళకి కాస్త శత్రువృద్ధి కూడా పెరుగుతుంది. అంటే ఏ అనారోగ్యం వచ్చినా కూడా భయపడిపోతూ ఉంటారు. అయ్యో ఈ అనారోగ్యం ఎక్కడి వరకు దారి తీస్తుందో ఏమిటో అని, లేకపోతే అక్కర్లేని కలలు, ఇష్టమైన వాళ్ళతో ద్వేషాలు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఆకస్మిక ఇబ్బందులు రావడం లేదా కష్టాలు, ఏవో రకమైన మాటలు పడ్డము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రవి మేషరాశిలో సంచారం చేయడం వల్ల జరుగుతుంది. అయితే ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత అంటే బలంగా ఉన్న అష్టమంలో ఉంటాడు కాబట్టి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా శుభ పరిణామాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నా, వీళ్ళకి ఏదైనా ఆపదలు వస్తాయని భయం ఉన్నా కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఆదిత్య పారాయణ చేసుకోవడం, అరుణ పారాయణ చేయించుకోవడం, లేదా మీకు దగ్గరలో ఏదైనా సూర్యనారాయణమూర్తి గుడి ఉంటే అక్కడ పరవన్నాన్ని చేసి, ఆవు పాలతో పరవన్నాన్ని చేసి నివేదనకిచ్చి అక్కడ ప్రసాదంగా పంచిపెట్టడం, లేదా ఆదివారాలు అంటే ఈ మాసంలో వచ్చే ఏవైతే ఆదివారాలు ఉన్నాయో ఆదివారాలు నియమాలు పాటించడం, సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఆదిత్య ఉదయం పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి, ఈ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, వాళ్ళకి మిగిలిన ఏ విషయాల్లోనైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా తగ్గుముఖం. ఎందుకంటే మనకి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి అలాంటి ప్రత్యక్షంగా కనిపించే దైవాన్ని ప్రార్థన చేయడం ద్వారా ఈతి బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాశుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం, మారడం వల్ల. అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను, అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది. రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను, న్యాయపరంగాను, అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు, రాజకీయ పరంగాను, ఇలా అన్నింటికీ కూడా ఈ యొక్క మనకి రవి కారకుడు. ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు అంటే ఏమిటి, దర్పం, తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం, ఒక అధికారికంగా మాట్లాడడం, ఇలాంటివన్నిటికీ కూడా రవి కారకుడిగా చెప్తాం. అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చ స్థితిలోకి వెళ్ళాడు. అంటే రవి ఎప్పుడైనా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు
అదే ఉచ్చ స్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం. అంటే జాతకంలో కూడా రవి ఉచ్చులో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు. అందుకనే చూడండి, ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటాం. కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్చ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకవేళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చులో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నవి కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం, ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లియర్గా ఉండడం, ఒక ముక్కుసూటి మనిషిగా ఉండడం, అంటే అబద్ధాలు ఆడకపోవడం, అధర్మంగా ఉండకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రకంగా రవి కానీ ఉచ్చ స్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం, అంటే ఉద్యోగాల్లో మార్పులు, మంచి కలిసి రావడం, వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం. చూడండి, ఆ ఇంటి లక్ష్మి అండి ఆవిడ, ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే కలిసి వచ్చింది అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చులో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా రవి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మనకి ఇంతకు ముందర ఏ రాశికి ఆ రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను, ఇప్పుడు మనం చెప్పుకున్నది జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి, రాజకీయ రంగాల వారికి, అధికారులకి, అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. మీనరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి షష్ఠమాధిపతి అయిన రవి వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం జరుగుతోంది, అందులో ఉచ్చ స్థానంలో. ఎందుకంటే ధనపరంగా వీళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కూడా, ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉచ్చపంది ఉంది, అక్కడ షష్ఠమాధిపతి ఉచ్చపంది ఉన్నాడు. అయితే కొంత ఇబ్బందికరమైనా కూడా ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల కొంత ఊరట లభించడం అంటే సామాన్యంగా ఉంటుంది. ప్రత్యేకంగా మరీ విపరీతమైన నష్టాలు కాకుండా కాస్త సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే కాస్త కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయం అవుతున్నా వాళ్ళ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. కాస్త ఆనుపాను చూసుకుంటూ ఉండాలి. అలాగే ఏవైనా మనం అంటే ఇప్పుడు ఉన్నదంతా కూడా డిజిటల్ మీడియాలని, లేకపోతే ఇన్స్టా ప్లాట్ఫామ్స్ అని, ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్ అని ఇలా ఉంటున్నాయి. కాబట్టి ఏమైనా వీటి పరంగా ఏవైనా కొత్త కొత్త పరిచయాలు, మెసేజెస్ ఇలాంటివి ఏమైనా వస్తే అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి ఏర్పడతాయి. విద్యార్థులైతే మాత్రం కాస్త శ్రద్ధగా చదువుకోవాలి. సొంత వ్యాపారాలు, చేతి వృత్తుల వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అంత పెద్ద లాభాలు అనేవి వీళ్ళు పొందడానికి ఏమీ ఉండదు. కాస్త మైగ్రేను అలాంటివి ఉన్న వాళ్ళు కాస్త కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ద్వితీయ స్థానంలో కాబట్టి కొద్దిగా వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దవాళ్ళతో కానీ, సమాజపరంగా ఎవరైనా కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారపూర్వకంగా జాగ్రత్తగా వహించడం అనేది చాలా మంచిది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ద్వితీయ స్థానంలో రాహు ఈ యొక్క
ద్వితీయ స్థానంలో గురువు ప్లస్ రవి కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఏమైనా ఆర్థికపరమైన వాటిలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా గురు యొక్క బలం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఈ రవి యొక్క అనుగ్రహం మీనరాశి వాళ్ళు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వడం, సూర్యారాధన చేసుకోవడం, సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానము చేసి సూర్యుడి ఎదురుగుండా నిలబడి సూర్యాష్టకాన్ని చదువుకోవడం, లేదా సూర్యనామాలు చదువుకోవడం, ఏదైనా సరే ఒక 5 నిమిషాలైనా సరే టైం సరిపోకపోయినా సూర్యారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.